గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. తాజాగా ఆయన మీద సునీల్ అనే వ్యక్తి వల్లభనేని వంశీ ఆయన అనుచరులు దాడి చేసినట్లు సునీల్ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, వల్లభనేని వంశీ గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా మాట్లాడాడో, ఏ విధంగా అరాచకాలు చేశాడో అందరూ చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జైలు జీవితాన్ని గడిపాడు, బయటకు వచ్చి ఉన్నాడు. అయితే మరలా అతని అనుచరులు కొంతమంది మీద దాడి చేశారని చెప్పేసి ఆ వ్యక్తులు వచ్చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేశారు పోలీసులు. ఏమంటారు ఈ అంశం గురించి? వల్లభనేని వంశీ గతంలో ఆయన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన దౌర్జన్యాలు కానీ, దాష్టికాలు కానీ, అవినీతి కానీ ఇవేవి కూడా పోలీసు ఫిర్యాదులు స్వీకరించలేదు. దాడులు చేసినా, భూ కబ్జాలు చేసినా కూడా. కానీ మీరు అన్నట్టు ఆయన కిడ్నాప్ విషయంలో ఒక దళిత యువకుడు తెలుగుదేశం కార్యాలయం మీద వీళ్ళు చేసిన దాడి ఫిర్యాదు చేశాడని, ఆయన కిడ్నాప్ చేసి దాన్ని ఉపసంహరింప చేయటానికి చేసిన కేసు విషయంలో అరెస్ట్ అయిన తర్వాత మీరు అన్నట్టు దాదాపు ఒక 10-11 కేసులు బుక్ అయినాయి. ల్యాండ్స్ సెటిల్మెంట్లు చేసి ఆక్రమణలు చేశాడనే అంశాలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు సునీల్ అనే వ్యక్తి అతను మాచవరం పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అంతకుముందు నేను భయపడ్డాను చేయటానికి, ఈయన అనుచరులతో వచ్చి నా మీద దాడి చేశాడు అని మాచవరం పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గతంలో చేసినటువంటి అనేక కేసుల విషయంలో ఎవరు కూడా ఆయన్ని దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా ఘోర పరాజయం పొందిన తర్వాత మాత్రమే వంశీ అవినీతి ఒక్కొక్కటి చిట్టా బయటకు వచ్చింది. ఈ కేసులు ఆ రోజున బుక్ చేసి ఉంటేను వాళ్ళకి అసలు వెళ్ళి చేసినా కూడా ఆ రోజు పట్టించుకోలేదని కూడా సునీల్ అనే వ్యక్తి చెప్తున్నాడు. నేను ఇవాళ బయటకు వచ్చి ఇప్పటికి కూడా నాకు ప్రాణహాని ఉంది వాళ్ళతోనూ, అయినా కూడా నేను ఇవాళ, ఎందుకంటే వాళ్ళు చేసిన దాడి అలాంటి దాడి కాబట్టి నేను పోలీసుల ముందుకు వచ్చాను. పోలీసులు కూడా దాన్ని విచారిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి అధికారంలో లేనప్పుడు చేసినా దానిలో ఉన్న నిజానిజాలు వెలికి తీస్తారు. అతను చెప్పిన ఎవిడెన్సెస్ని బట్టి జరిగిందా లేదా అని. ఇప్పుడు ఇంతకుముందు జరిగిన కంప్లైంట్స్ అన్నీ కూడా రుజువు అయినాయి. అంటే ప్రైమా ఫేసి ఉంది. ఆయన దళిత యువకుడు కిడ్నాప్ విషయంలో కూడా అసలు నాకేం తెలియదు, అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు. కానీ వీడియోల రూపంలో తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఆ లిఫ్ట్లో ఈయన కూడా కిందకు వచ్చి కారు రాక వాళ్ళని విజయవాడ పంపడం ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. విజయవాడ కోర్టు దగ్గర కూడా ఆ కారు ఆపి అతన్ని తీసుకుని ఎస్సీ కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు అంశాలు అన్నీ బయటకు వచ్చినాయి. తర్వాత ఆయన మీద భూ కబ్జాలకు సంబంధించి చేసిన ప్రైమా ఫేసి కేసెస్, ఎవిడెన్సెస్ ప్రైవేటు వ్యక్తులకి, గన్నవరం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా జరిగినాయి ఇవన్నీ కేసెస్. తర్వాత గ్రావెల్కి సంబంధించి కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ పోలవరం నుంచి కృష్ణాకి కలపటానికి తీసుకొచ్చే కాలువని, ఆ కాలువకి తవ్విన మట్టిని వీళ్ళు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు సహజంగా అంత పెద్ద కాలువ తవ్వినప్పుడు దాని గ్రావెల్ ఏమైంది అనేది ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఆ గ్రావెల్ ద్వారా కూడా ప్రభుత్వానికి కొంత ఆదాయం రావాలి. ఎందుకంటే తవ్వటానికి చాలా ఖర్చు పెట్టారు. ఆ తవ్విన గ్రావెల్ని కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ చూపించాలి ఎక్కడ వాడామని. లేదు అంటే ఫిజికల్గా ఆ బండ్స్ అన్న కనపడాలి, అవి కనపట్టాల. అప్పుడు ఈయన అయ్యగారి చక్కదనం బయటపడింది. ఈ మొత్తం ఆయన ప్రైవేట్ కాంట్రాక్టర్లకి అమ్మేసుకున్నాడు. గ్రావెల్ కూడా చాలా విలువ గల, దానికి డిమాండ్ ఉంది, రోడ్లు వేయటానికి వీటికి వాడతారు. అట్లా తను చేసినవి అన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఈ సందర్భంలో అతను తెలుగుదేశంలో కూడా 2-3 సార్లు అతను ఎలక్ట్ అయ్యాడు. కానీ ఆ టైంలో ఈయన మీద ఏ విధమైనటువంటి ఇది లేదు. ఎందుకు లేదంటే తను అటువంటి అరాచకాల జోలికి ఆ రోజు వెళ్ళాలి. ఆయన ఎంతవరకు ప్రజాభిమానం పొందితే చాలు నేను అనుకున్నాడు. అందువల్లే గెలిచిన తర్వాత తెలుగుదేశం టికెట్ మీద గెలిచి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు ఆయన. అప్పుడు గెలిచింది కూడా తెలుగుదేశం టికెటే. వైఎస్ఆర్సీపీలో అయితే తిరిగి అసలు అతను ఎలక్ట్ అయినట్టు నాకైతే తెలీదు, తను అనుకోవటంలా గెలిచాడని. ఎందుకంటే ఇక అతను డబ్బు సంపాదనే జయంగా పెట్టుకున్నాడు. ఈ మధ్యలో మనం ఒక మాట కూడా అనుకున్నాము, ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి నియోజకవర్గంలో ఇలాంటి అప్రజాస్వామ్యమైన పనులు చేస్తే మేము ఒప్పుకోమని చెప్పి తెలుగుదేశంని హెచ్చరించాడు. పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి పెద్ద మనిషి, ప్రజ్ఞావంతుడు, ప్రజాసేవకుడు, నిస్వార్థ కలిగిన వ్యక్తి ఎంపికైన మాట వాస్తవమే. కానీ అదే నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఎన్నికయ్యి ఇలాంటి అరాచకాలు చేసిన మాట కూడా వాస్తవమే.
ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తున్న టైంలోనే ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారిని తలుసుకున్నాడంటే జనం నవ్వుతున్నారు. అసలు ఆయన్ని తలిసే అర్హత ఈయనకుందా? నిజంగా అట్లాంటి గౌరవప్రదమైనటువంటి నియోజకవర్గంలో వంశీ లాంటి వ్యక్తి, ఒక చీడపురుగు లాంటి వ్యక్తి ఎన్నికయ్యి ఇవాళ మేము సిగ్గుతో తలంచుకుంటున్నాము. గతంలో చరిత్ర ఘనంగా ఉంది గన్నవరానికి, ఆ ఘనత అంతా కూడా పోయింది. వాళ్ళ ఇలాంటి ఇప్పుడు కూడా బయటకు వస్తానే ఉన్నాయి ఆయన చేసినటువంటి ఇలాంటి అప్రజాస్వామికమైన దాడులు కానీ, అరాచకాలు కానీ, అవినీతి కానీ. ఇప్పుడు సునీల్ది ఇంకా ఎన్నొస్తే మనం చెప్పలేము. ఇప్పుడు పోలీసులు ఒకటొకటి, ఇప్పుడు సునీల్ది కూడా అక్కడ వాళ్ళు స్థానికంగా చెప్తుంది అయితే జరిగిన మాట వాస్తవమేను, ఇతను అనేక మందితో పాటు ఇతని మీద కూడా చేశాడని అయితే చెప్తున్నారు. కాబట్టి పాపం పండే వరకు ఎవరిదైనా కూడా ఇట్లాగే ఉంటుందని అనుకోవాలి. వల్లభనేని వంశీ ఇప్పటికైనా ఆయన చేసిన దానికి ఇంకా ప్రజా జీవితంలో ఆయన ఇంకా మళ్ళీ గన్నవరం లాంటి నియోజకవర్గం నుంచి ఎన్నికవుతాడనే మాట కళ్ళ. ఆయన నిజ స్వరూపాన్ని చూసేశారు వాళ్ళు. ఇప్పటికైనా ఇక ఆయన గౌరవాన్ని కాపాడుకుని ప్రజా జీవితం నుంచి తప్పుకుని జరిగిన దానికి క్షమాపణ చెప్పి అంతే కదా. ఇప్పుడు నా అదృష్టం కొద్దీ అలాంటి ప్రముఖులు ఎన్నికైన నియోజకవర్గం నుంచి అయ్యాను, కానీ నేను నా గౌరవాన్ని నేను కాపాడుకోలేకపోయినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను. ప్రజా జీవితం నుంచి కూడా వైదొలుగుతాను. నేను ముఖ్యంగా మహిళల పట్ల వాడినటువంటి అసభ్య పదజాలానికి సిగ్గుతో తలంచుకుంటున్నాను. వాళ్ళందరికీ బేషరతు క్షమాపణ చెబుతున్నాను. ఆయన నిష్క్రమించింది బెటర్. అయితే సార్ ఇప్పటికే మరి వల్లభనేని వంశీ మొన్నటిదాకా చూసుకుంటే జైలు జీవితాన్ని గడిపాడు, అందరికి కూడా తెలిసిన విషయమే. మళ్ళీ ఇప్పుడు కొత్త కేసు నమోదవుతుంది, అయిపోయింది కూడా ఆల్రెడీ. ఇప్పుడు మరి వల్లభనేని వంశీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటారు? వల్లభనేని భవిష్యత్తు ఇంకా రాజకీయంగా ఆయనకేం ఉండదు వెంకట్ గారు. ఇప్పుడు ఈ కేసుల నుంచి బయటపడటమే ఆయన తక్షణ కర్తవ్యం. బయటపడటానికి ఏమన్నా చేయటానికి కూడా అవకాశం లేదు. ఆయన ఎలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడంటే అప్పటి వరకే అసలు ఆయన చేసిన ఇతర అరాచకాలు కానీ, అవినీతి కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభివృద్ధి మీద వాళ్ళు దృష్టి పెట్టారు, కానీ ఇట్లాంటి వాటి మీద పెట్టలా. కానీ తను మెడకి తనే ఉచ్చు బిగించుకున్నాడు అంటారు చూసారా. తను ఆ సత్యవర్ధన్ అనే ఒక ఎస్సీ యువకుడిని ఆ కేసు ఆయన మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ఆయన 60వ వ్యక్తో 70వ వ్యక్తో, అందుకని చాలామంది ఉన్నారు. అసలు ఆ కేసును ఉపసంహరించుకోవడానికి ఆయన ఒక్కడు అంత తాపత్రయపడాల్సిన అవసరం ఆయనకి లేదు. సరే జరిగింది జారి, ఇప్పుడు అంతమందిలో పడితే ఎన్నాళ్ళు పడుతుంది మహాజతే శిక్ష, కానీ అసలు ఆ కేసు కూడా ఉండటానికి వీలు లేదు. అంటే తను అనుచరులే కదా అది చేసింది, కాబట్టి అసలు అది కొంచెం తీవ్రమైన కేసే. ఆయనది పాత్ర అక్యూజ్డ్గా నంబర్ చాలా 60 ఉంది, కానీ మిగిలిన వాళ్ళు కూడా ఆ కేసు నుంచి తప్పించాలనే తాపత్రయంలో సత్యవర్ధన్ని ఆ విధంగా కిడ్నాప్ చేసి అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి రాతపూర్వకంగాను తర్వాత మౌఖికంగా కూడా వాంగ్మూలం ఇప్పించడానికి వెళ్ళటం అనేది అది చాలా తీవ్రమైన అంశం. కిడ్నాప్ చేయటం, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి తర్వాత ఒక ఎస్సీకి సంబంధించిన వర్గానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని మీద టార్చర్ కూడా పెట్టారు, అతన్ని కేసు ఉపసంహరించమని. వాళ్ళ ఇంట్లోనే జరిగింది, అది ఎక్కడో కాదు. మై హోమ్ పూజ అంటారు కదా గచ్చిబౌలిలో, ఒక ప్రముఖమైనటువంటి ఆ ప్రదేశానికి తీసుకురావటం, ఇవన్నీ కూడా టోల్ గేట్లో కూడా ఆ వెహికల్ పాస్ అవుతూ ఉన్నప్పుడు కూడా విజువల్స్తో సహా పోలీసులు పట్టుకున్నారు. కాబట్టి అసలు ఆయన గౌరవంగా అక్కడి వరకు ఊరుకుంటే అసలు ఆయన జోలికి వెళ్ళకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఒక్కసారి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి గతంలో చేసిన భూ కబ్జాలు కానీ ఇవన్నీ కూడా బయటికి రావటం అయింది. ప్రభుత్వం ఇచ్చిన ఒక మినహాయింపును కానీ లేకపోతే ఆ గౌరవాన్ని కానీ కాపాడుకోకుండా తనంతట తనే వెళ్ళి ఉచ్చులో తలబెట్టుకోవటం అనేది ఆయన చేసిన రాజకీయాల్లో అంటారు ఎవరైనా ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవని. ఇప్పుడు ఆయన కూడా తను స్వయంగా ఉచ్చులో తలబెట్టుకుని ఇరుక్కున్నాడు, కాబట్టి బయటపడటం కూడా అంత సులభం కాదు. అదే కనుక మొదటి కేసు అయ్యేరాకని ఎవరి మీదైనా పోలీసులు కానీ ప్రజలు కానీ గౌరవం ఉంచుతారు, కానీ ఇక ఒక్కసారి కేసు బుక్ అయిన తర్వాత ఎవరైనా కానీ ఇక ఆ తర్వాత ఇదే పరిస్థితి ఉంటుంది, ఒక పరంపర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.